హాయ్ అండి అందరికీ. మనం 45 డేస్ రివిజన్ ప్లాన్లో భాగంగా మనం 6th క్లాస్ సైన్స్ నుంచి మనం 50 బిట్స్ వరకు తీసుకోవడం జరిగింది. 50 బిట్స్ వరకు ఒకసారి ఈ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ బిట్ మనం చూస్తే కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఈ క్రింది విధంగా తయారు చేయవచ్చు. కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఈ క్రింది విధంగా తయారు చేయవచ్చు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 2 grams కాపర్ సల్ఫేట్కి 100 grams వాటర్ కలపాలి. నెక్స్ట్ వన్, శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని వీటిని అంటారు. శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు అని వీటిని అంటారు. ప్రోటీన్లని శరీర నిర్మాణకాలు అంటారు. శరీర నిర్మాణకాలు అంటారు. ఖనిజ లవణాలు, నీరు అనేవి మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమయ్యేటటువంటి పదార్థాలు అంటారు. అలాగే ఈ శక్తినిచ్చే పదార్థాలు ఏవి అంటే పిండి పదార్థాలు. మన శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి ఉపయోగపడేటటువంటి విటమిన్ ఏమిటి? అనేక వ్యాధులతో పోరాడడానికి ఉపయోగపడే విటమిన్ ఏంటి? విటమిన్ సి. అల్లంలో లభించేటటువంటి ఖనిజ లవణం ఏమిటి? అల్లంలో లభించే ఖనిజ లవణం ఏమిటి? మనకి అక్కడ పిక్చర్ ఇచ్చారు, పిక్చర్ పక్కన ఇవ్వడం జరిగింది. అయోడిన్ అనమాట. అల్లంలో లభించేటటువంటిది అయోడిన్. బాసోరం అనేది అరటిపళ్ళు అలాంటి వాటిలో లభిస్తుంది. కాల్షియం మీకు తెలుసు. అలాగే ఐరన్ అనేది బెల్లం వాటిల్లో లభిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, కార్బోహైడ్రేట్ సమృద్ధి అని దీన్ని పిలుస్తారు. కార్బోహైడ్రేట్ సమృద్ధి అంటే సమృద్ధిగా కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థ సమృద్ధి, అధికంగా పిండి పదార్థాలు కలిగి ఉండేది అని దీన్ని పిలుస్తారు. బియ్యం. రఫేజ్ అనగా అర్థం ఏమిటి? రఫేజ్ అనగా అంటే దీనిని రఫేజ్ అని పిలవడం జరుగుతుంది. ఆహారంలో ఉండేటటువంటి పీచు పదార్థాలని రఫేజ్ అని పిలవడం జరుగుతుంది. బలహీనమైనటువంటి కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం అనేది ఈ విటమిన్ లోపం వలన వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. విటమిన్ B1. నెక్స్ట్ వన్, బలవర్ధక ఆహార పదార్థాలకు లోగో అనేది అందించినటువంటి సంస్థ ఏది? బలవర్ధక ఆహార పదార్థాలకు లోగోను అందించినటువంటి సంస్థ అంటే బలవర్ధక ఆహార పదార్థాలు అంటే ఏంటంటే మనకి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ అంటే బియ్యం, గోధుమలు ఇట్లాంటి మెయిన్ ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ముఖ్యమైనవి. ఆ ఆహార పదార్థాలకి కొన్ని విటమిన్లు, పోషక పదార్థాలు, ఖనిజ లవణాలు అట్లాంటివన్నీ కలిపి అందించేటటువంటి ఆహార పదార్థాన్ని బలవర్ధక ఆహార పదార్థం అంటారు. ఆ ఆహార పదార్థాలకి కలిగి ఉన్నటువంటి ఫుడ్కి ఒక లోగోని అందించిందనమాట సంస్థ. ఎఫ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ లోగోని అందించినటువంటి సంస్థ ఏది అంటే FSSAI. శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడేవి ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విటమిన్లు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విటమిన్లు. ఈ క్రింది వానిలో సంపీడ్యం చెందించలేనిది ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. డి అంటే ఇనుము అనేది సంపీడ్యం చెందించడం. దీన్ని సంపీడ్యం చెందించవచ్చు, పంచదారని చెందించవచ్చు, అలాగే స్పాంజిని కూడా సంపీడ్యం చెందించవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ అంటే ఇలా నొక్కినప్పుడు దాన్ని కొంచెం దగ్గర చేయడం అనమాట. నెక్స్ట్ వన్, వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేము అని వేటిని అంటారు? వస్తువుల్ని చూడగలం కానీ స్పష్టంగా చూడలేం అని వేటిని అంటారు? పాక్షిక పారదర్శకాలకి అలా అంటాం. అంటే పాక్షిక పారదర్శక పదార్థాల ద్వారా వస్తువుల్ని చూడగలం కానీ స్పష్టంగా చూడలేమని అర్థం. మిశ్రమంలోని బరువైన వాటిని, తేలికైన వాటిని వేరు చేయడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి ఏమిటి? మిశ్రమంలోని బరువైన వాటిని, తేలికైన వాటిని వేరు చేయడానికి ఉపయోగించేటటువంటి పదార్థం ఏమిటి? వేరు చేసేటటువంటి పద్ధతి ఏంటి? తూర్పరా పట్టడం. నెక్స్ట్ వన్, ఉప్పు తయారీ ప్రక్రియలో ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియ ఏమిటి?
ఈ క్రింది వానిలో ఉప్పు తయారీ ప్రక్రియలో ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియ ఏమిటి? బాష్పీభవనము అలాగే సాంద్రీకరణం కూడా ఇమిడి ఉంటుంది. బాష్పీభవనం సాంద్రీకరణం కూడా ఇమిడి ఉంటుంది. సో మనం ఇచ్చిన ఆప్షన్స్లో బాష్పీభవనం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉప్పు మరియు ఇసుకల మిశ్రమం నుండి ఉప్పును తిరిగి పొందడంలో ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియ ఏమిటి? ఉప్పు మరియు ఇసుకల మిశ్రమం నుంచి ఉప్పును మాత్రం తిరిగి పొందడంలో ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియ. మనకి ఆ ఉప్పు ఇసుకల మిశ్రమం నుంచి ఉప్పును తిరిగి పొందాలంటే ఈ ప్రక్రియలన్నీ చేయాలి. తేచుట, వడపోత, బాష్పీభవనం, సాంద్రీకరణం, ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గుల్మానికి చెందినది ఏమిటి? అంటే గుల్మానికి చెందినటువంటిది ఏంటి? టమాటో మొక్క. ఈ టమాటో మొక్క అనేది గుల్మానికి చెందినది. బలహీన కాండం కలిగి పైకి నిలబడలేక నేల మీద పాకేటటువంటి మొక్కలు ఏమిటి? బలహీనమైనటువంటి కాండం కలిగి పైకి నిలబడలేక నేల మీద పాకేటటువంటి మొక్కలు ప్రాకే మొక్కలు. అవి ఏంటి అంటే ప్రాకే మొక్కలు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాండానికి అంటుకొని ఉన్నటువంటి ఆకు భాగానికి గల పేరేంటి? కాండానికి అంటుకొని ఉన్నటువంటి ఆకు భాగానికి గల పేరేంటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పత్రవృంతం. బాష్పోత్సేక ప్రక్రియ నిర్వహించేటటువంటి మొక్కలోని భాగం ఏంటి? బాష్పోత్సేక ప్రక్రియ నిర్వహించే మొక్కలోని భాగం ఆకు. కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యేటటువంటి వాయువు ఏమిటి? కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యేటటువంటి వాయువు ఏమిటి? ఆక్సిజన్. మొక్కలను ఈ క్రింది వాటి ఆధారంగా విభజిస్తాం. పైవన్నీ కూడా మొక్కల ఎత్తు ఆధారంగా విభజిస్తాం, కాండం యొక్క స్వభావం ఆధారంగా విభజిస్తాం, కొమ్మల ఆధారంగా విభజిస్తాం. ఈ మూడింటిని ఆధారంగానే గుల్మాలు, పొదలు, చెట్లు అని 3 రకాలుగా విభజించారన్నమాట. మొక్కలో వేర్ల యొక్క విధి కానిది ఏమిటి? వేర్లు మొక్కకి ఎలా ఉపయోగపడతాయంటే మొక్కను పట్టి ఉంచుతాయి. మొక్కకు వేర్లు ఏం చేస్తాయంటే వేర్లు కాండానికి అలాగే ఆకులకు నీటిని మరియు ఖనిజ లవణాలని అందిస్తాయి. ఈ వేర్లే మరి ఆహారాన్ని నిల్వ చేస్తాయి. సో ఇవన్నీ కూడా వేర్ల యొక్క విధులే ఈ బాష్పోత్సేక ప్రక్రియను నిర్వహిస్తాయి అనేది రాంగు. ఎందుకంటే బాష్పోత్సేక ప్రక్రియను నిర్వహించేది అంటే మొక్కలో ఉన్నటువంటి వాటర్ని నీటి ఆవిరి రూపంలో బయటికి పంపించేవి ఏవి అంటే ఆకులు. అంటే బాష్పోత్సేక ప్రక్రియను నిర్వహించేవి ఏవి అంటే ఆకులు. సో ఈ వేర్లు అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, మన మెదడును తలతో కలిపేటటువంటి కీలేంటి? బొంగరపు కీలు. తలలోని ఎముకల మధ్య ఉండేటటువంటి కీళ్ళేమిటి? కదలని కీళ్ళు. తలలోని ఎముకల మధ్య కీళ్ళు ఉంటాయి, అనేక చిన్న కీళ్ళు ఉంటాయి. ఆ కీళ్ళనే కదలని కీళ్ళు అంటారు. అవి ఏవి కూడా కదలవు. పుట్టినప్పుడు మానవ అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య ఎంత? పుట్టినప్పుడు 305 ఎముకలు ఉంటాయి, తర్వాత 206గా తగ్గుతాయి. కార్పుల్స్ అనేటటువంటి చిన్న ఎముకలతో ఏర్పడేటటువంటి మానవ శరీరంలోని భాగం ఏంటి? కార్పుల్స్ అనే చిన్న ఎముకలతో ఏర్పడే మానవ శరీరంలోని భాగం చేతి మణికట్టు. వెన్నెముకలో ఉండేటటువంటి దాదాపుగా వెన్నుపూసల సంఖ్య ఎంత? 33 ఉంటాయి. 33 మాత్రమే ఉంటాయి. నేలపై కండర వ్యాకోచ సంకోచాలను పునరావృతం చేయడం ద్వారా కదిలే జీవి ఏమిటి? నేలపై కండర వ్యాకోచ సంకోచాలను పునరావృతం చేయడం ద్వారా కదిలే జీవి ఏది? వానపాము. ఈ క్రింది వానిలో పడవ ఆకారం కలిగి ఉండేది ఏంటి? చేప. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ పుస్తక రచయిత ఎవరు? అరిస్టాటిల్.
అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు? జూన్ 21. ఫోరోసిస్ అనేటటువంటి ఎముకల వ్యాధిని దూరం చేయడంలో ఉపయోగపడేది ఏమిటి? ఆస్ట్రియోఫోరోసిస్ అనేటటువంటి ఎముకల వ్యాధిని దూరం చేయడానికి ఉపయోగపడేది ఏమిటి? యోగా. కండరయుతమైన పాదం సహాయంతో కదిలే జీవి ఏమిటి? కండరయుతమైనటువంటి పాదం సహాయంతో కదిలే జీవి నత్త. ఓక్, ఫైన్, దేవదారు వంటి వృక్షాలు ఇక్కడ కలవు. పర్వతాలు. కాక్టస్ వంటి మొక్కలు ఈ ప్రాంతాలలో కలవు. ఎడారులలో కలవు. మంచు చిరుత, జడల బర్రె ఈ ప్రాంతాలలో కలవు. అనేవి ఈ ప్రాంతాలలో కలవు. పర్వతాలలో కలవు. బల్లపరుపుగా ఉండే వాజాలు, తోక కలిగి ఉండేవి ఏమిటి? బల్లపరుపుగా ఉండే వాజాలు మరియు తోకను కలిగి ఉండేవి. చేపకు నీటిలో ఉండేటటువంటి ఆక్సిజన్ను తీసుకోవడంలో సహాయపడేది ఏమిటి? మొప్పలు. ఒక జీవి శరీరంలో వచ్చే స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులకు గల పేరేంటి? ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలోనే వచ్చేటటువంటి చిన్న మార్పులు, ఆ మార్పులకు గల పేరేంటి? ఆక్లిమటైజేషన్ అంటే వాతావరణ అనుకూలత అంటే ఆ కొత్త వాతావరణానికి అనుకూలంగా తన శరీరాన్ని మలుచుకోవడానికి ట్రై చేయడం, చిన్న మార్పులకు గురవుతుంది. అదే వాతావరణ అనుకూలత, ఆక్లిమటైజేషన్ అంటారు. ఆక్లిమటైజేషన్. నెక్స్ట్, శంకు ఆకారంలో ఉండేటటువంటి ఆకులు గల వృక్షాలు ఈ ప్రాంతాల్లో కలవు. వాటి ఆకులు ఎలా ఉంటాయంటే శంకు ఆకారంలో ఉంటాయంటే వర్షం పడేటప్పుడు ఆ ఆకులపై నుంచి నీరు వేగంగా కిందకి పడిపోయడానికి అవకాశం ఉండేటట్లుగా ఉంటాయన్నమాట. అక్కడ ఎక్కడ కలవు అంటే పర్వత ప్రాంతాలలో ఇటువంటి చెట్లు అనేవి అధికంగా ఉంటాయి. శ్వాసరంధ్రాలు కలిగి మొప్పలు లేని సముద్ర జీవులు ఏమిటి? అంటే శ్వాసరంధ్రాలు కలిగి ఉంటాయి కానీ మొప్పలు ఉండవు. ఆ సముద్ర జీవులు ఏంటి? డాల్ఫిన్ మరియు తిమింగలం. ఫ్రెంచి వారు మెట్రిక్ వ్యవస్థ అనే ప్రామాణిక కొలతను సృష్టించిన సంవత్సరం 1790. పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? మీటర్. వక్రరేఖ పొడవును కొలవడానికి ఉపయోగించే సరైన పరికరం దారం. పెరేడ్ చేస్తున్న సైనికుల కవాత్ అనేది ఈ చలనానికి ఉదాహరణ. పెరేడ్ చేస్తున్న సైనికుల కవాత్. వీళ్ళందరూ ఇలా సైనికులు అనుకోండి. వీళ్ళు పెరేడ్ చేస్తున్నారు, ఒక లైన్ మీద వెళ్తుంటారు కాబట్టి ఇది ఒక ఒక సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంటారు కాబట్టి ఇది రేఖీయ చలనం. గోడ గడియారం యొక్క చలనం ఏమిటి? గోడ గడియారం ఇలా ఉందనుకోండి. గోడ గడియారం యొక్క చలనం ఏంటి అంటే అది వృత్తాకారంలో ఉంది కాబట్టి వృత్తాకార చలనం అని అనుకోకూడదు. గోడ గడియారంలోని ముళ్ళు తిరిగే చలనం అని అడిగారు అనుకోండి, అప్పుడు వృత్తాకార చలనం అవుతుంది. గోడ గడియారంలోని చలనం ఇక్కడిది ఏదీ కాదనమాట. గోడ గడియారంలోని ముళ్ళు తిరిగేటటువంటి చలనం అంటే వృత్తాకార చలనం అని చూసుకోవాలి. నెక్స్ట్ వన్, కుట్టు యంత్రం చక్రం తిరుగుతున్నప్పుడు చక్రం మీద ఒక బిందువు యొక్క చలనం. కుట్టు యంత్రంపై చక్రం ఇలా తిరుగుతుంటుంది. ఈ తిరుగుతున్నప్పుడు ఈ బిందువు కూడా తిరుగుతుంటుంది కదా, ఆ తిరిగే మార్గం ఎట్లా ఉంటుంది? వృత్తాకారంగానే ఉంటుంది. సో వృత్తాకార చలనం. నెక్స్ట్ వన్, రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏమిటి? విద్యుత్ శక్తిగా మార్చేది బ్యాటరీ లేదా విద్యుత్ ఘటం. విద్యుత్ వలయాన్ని మూయడానికి, తెరవడానికి ఉపయోగపడేటటువంటి పరికరం ఏమిటి? విద్యుత్ వలయాన్ని మూయడానికి లేదా తెరవడానికి ఉపయోగపడేటటువంటి పరికరం స్విచ్. ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్తుని ప్రవహింపనీయవో వాటిని ఏమంటారు?
ప్రవహింపనివ్వకుండా చేసే వాటిని ఏమంటారంటే విద్యుత్ బంధకాలు అంటారు. విద్యుత్ బంధకాలు, ప్లాస్టిక్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, మాగ్నటైట్ మొట్టమొదటిగా ఏ ప్రాంతంలో కనుగొనబడిందని ప్రజలు నమ్ముతున్నారు? మాగ్నటైట్ అనేటటువంటి దాన్ని మొట్టమొదటిగా ఏ ప్రాంతంలో కనుగొనబడిందని ప్రజలు నమ్ముతున్నారు? మెగ్నీషియా అనేటటువంటి ప్రాంతంలో. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అయస్కాంత పదార్థం ఏంటి? అయస్కాంత పదార్థం ఏది? ఈ మూడు కూడా అయస్కాంత పదార్థాల ఇనుము, నికెలు, కోబాల్ట్. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. గాలికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? గాలికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? నీరు మరియు మట్టిలో ఇమిడి ఉండదు అన్నారు. నీటిలోని మట్టిలోని ఇమిడి ఉంటుంది. సో ఫస్ట్దే సరికాదన్నమాట. ఇక్కడ జలచక్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. జలచక్రంలో గాలి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే పక్షులు, కీటకాలు ఎగరడానికి సహాయపడుతుంది. గాలి మర ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సో ఈ మూడు కూడా సరైనవే. ఫస్ట్దే రాంగ్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఎవరీవన్.